మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో వేసే వేషాలు కావచ్చు, చేసే మోసాలు కావచ్చు, అక్రమ సంపాదన కావచ్చు, అది ఏదో ఒక రోజు నీ బిడ్డలను చుట్టుకుంటుంది అనే సత్యము మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. మన బిడ్డలు శత్రువు అయినటువంటి సైతాను చేతిలో పడిపోకుండా జాగ్రత్త పడదాం. మనం జాగ్రత్తగా జీవిద్దాం, మన బిడ్డలను జాగ్రత్త పరుచుకుందాం. చాలామంది తండ్రుల యొక్క తల్లుల యొక్క విధానం ఏంటో తెలుసా? ఒరేయ్, నేను చెప్పినట్టుగా చెయ్యి, నేను చేసినట్టుగా చెయ్యి, మాకు కుదురుతుందంటారా? వాడి తండ్రి చేతిలో సిగరెట్ ఉంటుంది. ఒకవేళ కొడుకు సిగరెట్తో వచ్చాడనుకో, ఏమిరా, ఎంత కొవ్వురా నీకు, ఏమిట్రా సిగరెట్ కలుస్తున్నావు, తాట ఒలిచేస్తానేమనుకుంటున్నావు? ఆహా, ఎంత అద్భుతమైన మాదిరి అండి. తాట ఒలిచేస్తానేమో అనుకుంటున్నావు. కొడుకు సమాధానం చెప్పడు, పైనుంచి కింద దాకా చూస్తాడు. ఎందుకని? నువ్వు అగౌరవిస్తుంది ఏమిటో, నువ్వు చేస్తుంది ఏమిటో. రేయ్, నేను చెప్పినట్టుగా చెయ్యి, నేను చేసినట్టుగా చెయ్యి, మాకు కుదురుతుందా? కుదురుతుందా? బైబిల్లో ఏమని తెలుసా? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో దానినే కుమారుడు చేస్తాడు. అలాగే కుమార్తె, తల్లి ఏం చేస్తుందో కూతురు అదే చేస్తుంది. తల్లి తండ్రి ఏం చేస్తారో కూతురు కొడుకు అదే చేస్తారు. అడుగుతున్నాను తండ్రి, అడుగుతున్నాను తల్లి, ధైర్యంగా చెప్పగలవా? ఒరే బాబు, అమ్మా, నీ జీవితంలో దేవుడు ఆశించినటువంటి ఉన్నతమైన జీవితం నువ్వు జీవించాలని ఆశపడుతున్నా, ఒకవేళ ఆ ఉన్నతమైన జీవితం నువ్వు జీవించడం చేత కాకపోతే కనీసం నాలాగన్నా బ్రతకాలని కోరుతున్నా. కనీసం నాలా బ్రతకరా నువ్వు, కనీసం నాలాగా బ్రతుకమ్మా నువ్వు. చెప్పగలిగినటువంటి తండ్రివేనా? చెప్పగలిగినటువంటి తల్లివేనా? ఒక తండ్రిగా నాకు బాధ్యత ఉంది. నా బిడ్డలకు నేను చెప్పగలిగింది, నా బిడ్డలకు నేను ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే ఒకరోజు వాళ్ళకు చెప్పగలగాలి. ఏమని? రేయ్, మీరు నాలా జీవిస్తే చాలరా, అంతకని ఎక్కువ నేను కోరుకోవట్లేదు అని నా బిడ్డలకు చెప్పగలగాలి. అదే నేను ఇవ్వగలిగినటువంటి ఆస్తి వాళ్లకు. అడుగుతున్నాను తండ్రి, అడుగుతున్నాను తల్లి, చెప్పగలమా ఈరోజు మన పిల్లలకు? నువ్వు నాలా జీవిస్తే చాలు, నువ్వు నాలా ప్రభువును ప్రేమిస్తే చాలు, నువ్వు నాలా ప్రభువును సేవిస్తే చాలు, నువ్వు నాలా పరిశుద్ధంగా జీవించగలిగితే చాలు, నువ్వు నాలా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగితే చాలు. తండ్రి తల్లి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. తండ్రులు తల్లులో జాగ్రత్తగా జీవిద్దాం. మనమే సైతానుకు బందీ అయిపోతే, మనమే శరీర ఇచ్చలకు లోబడిపోతే, మనమే లోకానికి బానిసలమైపోతే, పాపానికి లొంగిపోతే, చేతులారా మనం మన బిడ్డలను నాశనం చేసుకుంటున్నాం, వారిని సైతానుకు అప్పగిస్తున్నాం. ఆ రోజు రాకమునిపే ఈరోజే తల్లిదండ్రులుగా, పెద్దలుగా, బాధ్యత గలవారిగా, అధికారులుగా, ఉన్నతమైన స్థానంలో ఉంటున్న వారిగా మన తర్వాత తరం వారికి లేదా మన వెనుక వస్తున్న వారికి ఒక మాదిరిని చూపించి వెళ్దాం, ఒక మోడల్గా నిలిచి వెళ్దాం. అంతేగాని నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క తలంపులు, నీ యొక్క వ్యాపారము, నీ యొక్క పెట్టుబడులు, నీ యొక్క బ్రతుకు, నీ ఆత్మీయత, నీకున్న చెడు జీవితము, అలవాట్లు రాబోయే తరానికి, నీ బిడ్డలకు శాపంగా మారడానికి వీలు లేదు అనే సత్యము మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను.